పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు మాత్రం విభజన చట్టంలోని అంశాలు కావచ్చు, షెడ్యూల్ 9 అదేవిధంగా 10th విద్యుత్కు సంబంధించిన అంశాలు, దాంతోపాటుగా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఆస్తుల విభజన, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు కూడా ఆస్తులు రావాలి, భవనాల్లో కూడా వాటా కావాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణను కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా 6 డిమాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంచబోతుంది. కాబట్టి ఈ డిమాండ్ల పైన కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు ఏ విధంగా చర్చించబోతున్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముందు ఉంచే డిమాండ్ల పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచే డిమాండ్ కావచ్చు, విభజన చట్టంలోని అంశాలు, ఆస్తులు, దాంతోపాటుగా అప్పులపైన కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. శీలా రైట్ ప్రవీణ్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇరువురు ముఖ్యమంత్రులు కూడా అండ్ ఎవరైతే ఈ భేటీలో పాల్గొంటున్నారో మిగతా నేతలందరూ కూడా ప్రజాభవన్ కు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ని ప్రజాభవన్ కు ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఈ భేటీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, గత తెలంగాణ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఏపీ విభజన జరిగిన తర్వాత ఏవైతే విభజన సమస్యలు ఉన్నాయో వాటి ఫలితాలు ఆంధ్రాకి తెలంగాణకి రావాల్సి ఉంది. సో వీరికి సంబంధించి, ఈ భేటీకి సంబంధించి కొలిక్కొచ్చే అంశాలు ఉన్నాయా లేవా, అసలు ఈ భేటీ ఎలా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇరువురు ప్రాంతాల ప్రజలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న దృశ్యాలు. సో ప్రస్తుతం అయితే హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అభివాదం చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కూడా తిరిగి రేవంత్ రెడ్డికి అలాగే భట్టి విక్రమార్కకి పుష్పగుచ్చం ఇస్తూ ప్రజాభవన్ కి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మంత్రి శ్రీధర్ బాబు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి, పొన్నం ప్రభాకర్ గారు కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆయన్ని ప్రజాభవన్లోకి ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది అని మనకు తెలిసింది. సో ఇప్పటి నుంచి లోపలికి వెళ్లిన తర్వాత ఆ భేటీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి నుంచి 9 గంటల వరకు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం మీడియా ముఖంగా మరి భేటీ ఏ విధంగా కొనసాగింది, అసలు విభజన సమస్యల అంశాలు కొలిక్కొచ్చాయా లేదా, మరలా సమావేశం జరిగే అవకాశాలున్నాయా, ఒకవేళ కొలిక్కొచ్చినట్లయితే ఏ అంశాలు కొలిక్కొచ్చాయి, అది ఏ విధంగా తెలంగాణకు ప్రయోజనకరంగా ఉంటుందా, ఏపీకి ప్రయోజనకరంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఇరు రాష్ట్రాలకు కూడా ప్రయోజనకరంగానే ఉంటుందా లేదా అనేది భేటీ తర్వాతే మనకు తెలిసే అవకాశాలున్నాయి. రైట్ ప్రవీణ్, మొత్తానికైతే రేవంత్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రజాభవన్ లోకి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ భేటీ అనంతరం మీడియా ముఖంగా ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడే అవకాశం ఉందా, లేదు వారి ప్రతినిధులుగా ఈ సమావేశం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి బ్రీఫ్ మీడియాకు ఎవరు మాట్లాడే అవకాశం ఉంది? ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 9 గంటల సమయంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఒకవేళ మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మంత్రుల మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎలాంటి అంశాలపైన కూడా చర్చించారు, ఏ అంశాలపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఈ సమావేశం 3 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉంది. 3 గంటల పాటు కూడా జరిగే సమావేశాలు మొత్తం షెడ్యూల్ 9 అదేవిధంగా 10కి సంబంధించినంత వరకు అంశాలపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు. విద్యుత్ అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినంత వరకు అంశాలపైన కూడా కీలకంగా కూడా చర్చించబోతున్నారు. కాబట్టి వీటన్నిటి అంశాలపైన కూడా చర్చించిన తర్వాత మాత్రం ఏ విధంగా ఒక నిర్ణయానికి రాబోతున్నారు, ఒక ఏకాభిప్రాయానికి రాబోతున్నారు. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 సవాళ్ళు కూడా ఆ సమావేశం అయితే ఆ సమావేశంలో మాత్రం కొలికిరాని అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ అంశాలపైన చర్చించిన తర్వాత ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించే విధంగా కూడా ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు అధికారులు అదేవిధంగా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రులు ఏ విధంగా కూడా వీటిపైన చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అధికారులు మాత్రం ఇవాళ కొన్ని అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఏదైతే షెడ్యూల్ 9 అదేవిధంగా
ఆ 10th కు సంబంధించిన అంశాలపైన కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆస్తులు, అప్పులు, దాంతోపాటుగా భవనాలకు సంబంధించినంత వరకు అంశం మాత్రమే ఈ షెడ్యూల్ 9 అదేవిధంగా 10 లో ఉన్నాయి. ఆ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఎన్ని అప్పులు ఉన్నాయి, అప్పుల్ని ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో మాత్రం అప్పుల విషయంలో కూడా ఒక కొలిక్కి వస్తాయి అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాబట్టి అప్పులకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా షేర్ చేసుకుంటారు, ఒక ఏకాభిప్రాయానికి ఏ విధంగా వస్తారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రతిపాదనలో ఒక సమావేశం అయితే ఇప్పటికే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, ఈ భేటీకి సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా, అలాగే చంద్రబాబు నాయుడు గతంలో కూడా వైఎస్ జగన్ కావచ్చు, ఇరువురు కూడా ప్రయోజనాలు సరిగా లేవు అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్లడం జరిగింది. అలాగే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎప్పుడైతే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణకు అనుకూలంగా లేవు. అది జలాల పరంగా కావచ్చు, విద్యుత్ పరంగా కావచ్చు, స్థలాల పరంగా కావచ్చు, ఆస్తుల పరంగా కావచ్చు. సో అలాగే తెలంగాణకు అవి ఉపయోగకరంగా, అలాగే అభివృద్ధి పరంగా, అలాగే అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో అప్పటి సర్కార్ దాన్ని ఒప్పుకోలేదు. అలాగే నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, దీని మీద అప్పట్లో అంతగా ఆసక్తిగా ఎటువంటి చర్చలు కూడా జరగలేవు. మరి ఈ చర్చ అయితే ఎంతవరకు సానుకూలంగా ఉంటుంది? అండ్ దీనివల్ల తెలంగాణకు కానీ ఏపీకి కానీ ఇరువురికి కూడా ప్రయోజకరంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఒకవేళ తెలంగాణకు కొంచెం అన్యాయం జరిగినట్టుగా అనిపించినా, ఏపీకి అన్యాయం జరుగుతున్నట్టుగా అనిపించినా ఈ సమస్య మళ్లీ అక్కడే ఉండే అవకాశాలే ఉన్నాయి నేపథ్యంలో ప్రవీణ్ తో మనం మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించి రేవంత్ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇది ఎక్కువ రోజులు ఉండే సర్కార్ కాదు, విద్యుత్ పరంగా కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, ప్రజలకు పథకాల పరంగా కూడా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారు, పాలన కూడా సరిగా చేత కావట్లేదు అని చెప్పేసి రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్, మరి ఈ భేటీకి సంబంధించి నేతలు ఎవరైనా మాట్లాడడం జరిగిందా బీఆర్ఎస్ నుంచి? ఇప్పటికైతే మాత్రం ఈ అంశంపైన కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇవాళ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రం వాటిని వెల్లడిస్తారు. కాబట్టి వెల్లడించిన తర్వాత మాత్రం దీనిపైన